నీకు ఎన్నిసార్లు చెప్పినా అన్ని పెళ్లి దిబాక్ లెక్కలు చేస్తావేం రా బాయ్? నేనేం చేసినా మళ్ళీ ఇట్రా చేతి ఎందుకు సరే ఇట్రా ఒకేసారి మాకు అవి కూడా జర హుషారైపోయిండు అది ఇది అని చెప్పి చెప్తున్నావు. నేను చెప్పలే నాన్న. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి వెండి శివ మీద ప్రాంక్ అనమాట. సాయి వేపిస్తుండు. ఎంత గలీజ్ అయినా నువ్వే చూసుకోవాలి. కొట్టు చంపు ఏదైనా చేయనా కానీ మంచిగా ఉండాలి. కొట్టిన చంపేసినా ఓకేనా? నేను చూడనికే కాదు మా ప్రజలు చూడనికే మంచిగా ఉండాలి. నీ రైట్ హ్యాండ్ తెగిపోతే శివ వెళ్ళిపోతే లేదు ఇంకా డేంజర్ వీడియోలు తర్వాత చూస్తాం. ఎక్స్ట్రీమ్ అయితే చేస్తా సాయి, ఏమైనా అయితే నువ్వు చూసుకో అంతే. నేను చూసుకుంటాను నా భరోసా. ఏంటి జాతర ఏ జాతర అయినా నేను ఇంటి జాతర లెక్కనే పోతాడు. నువ్వు కొలుపు తీరినావే అదే నంబర్. కట్ చేస్తుండు. తాకుండా కూర్చుండు. హలో 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 అరే నీ పక్కన నీ మొగుడు ఎవరు? శివానే బాబుని మాట్లాడుతున్నా. ఇడికిరా జర వేరే మ్యాటర్ అవుతుంది. ఇడికిరా ఏడానా స్కూల్ దగ్గరికి రా. ఏమరా నాయన నువ్వు అన్ని పెంటలన్నీ తెచ్చి మనకే రుద్దుతావు. రజ్జలిరా. A few moments later. ఎవడు మనకి ఇచ్చేసాలా? డైరెక్ట్ వచ్చేసి చెప్పబడి ఏందన్నా? ఏమైంది ఇట్లా? ఏమైందన్నా? మళ్ళీ ఏం చెప్తున్నావు శివను? ఎవరికానా? ఎవరికి ఏం చెప్పాను? ఎవరికి ఇట్లా సాయిని వాడుతున్నారు వీళ్ళు. ఎవరికి చెప్పినా? ఎవరు పేరేంది? సంతోమంతా ఉంటావు చూడనా. ఎవరు? మీ ఫ్రెండ్ ఉత్తేష సంత వాళ్ళకి ఏం చెప్తున్నావు? నేను ఏం వాడుకున్నా సాయి నేను? అదే ఎవరు చెప్పిర్రా మరి? ఎవరికి చెప్పినావు? నేను ఎవరికి ఎందుకు చెప్తా బాయా? వీడు ఎవరికైనా చెప్పినావా? నేను ఎవరికి ఏం చెప్పాలి. అయినా బబ్బాని ఎందుకు వాడుకుంటాడు? నేను వాడుకుంటున్నా సాయిని. బబ్బానా సాయనకి వీడియోలు ఉన్నప్పుడు పిలుస్తుండు, ఉత్తప్పుడు దేక్తలేడు. అది నేను ఈయన వాడుకుంటున్నాను. ఈయన ఏ వీడియో మాట నీకు ఎన్నిసార్లు చెప్పినా అన్ని పెళ్లి దిబాక్ లెక్కలు చేస్తావేం రా బాయ్? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న అన్ని పెళ్లి దిబాక్ లెక్కలు చేస్తావేం రా బాయ్? నేనేం చేసినా? అన్ని వేలు లెక్కలు చేస్తావు ఎందుకు రా? ఇప్పుడు కొట్లాట పెట్టినట్టే కదా. నేనేం చేసినా? అయిన సంగతి ఆలీరాకి ఎందుకు చెప్తున్నావు? మా ఓడే మా ఇంటి కాడు ఉంటాడు. ఏది ఇంటికాడు ఉంటా. ఆ నెంబర్ ఎందుకు తిరుగుతున్నావురా? మొన్ననైతే జైల్లోకి వచ్చినావుగా. ఎక్కడికైనా వచ్చినారా? మా ఇంటి కాడు ఉంటాడు ఆడు. నేను ఎప్పుడు మరి ఎవరికి చెప్పినా? నువ్వు చెప్పి అరే ఫోన్ చేయాలకి కట్టే చేస్తుండు డైరెక్ట్. నేను ఎందుకు చెప్తాను ఆయన నీ గురించి? నీకేమని చెప్పిండా? ఏం చెప్పాలా? నిజం చెప్పు బ్రో. నీకేమని చెప్పిండా నా గురించి? అరే నేను చెప్పేది నువ్వు నా గురించి ఏమని చెప్పిండా నీకు? ఎవరు చెప్పినా నీ విలువ? నేను ఫోన్ చేస్తున్నా, నువ్వు టెన్షన్ కాకు. విలువ ఎందుకు కొడుతున్నావు? అమ్మ నువ్వు చేతిస్తున్నావుగా. మళ్ళీ ఇట్రా. చేతి ఎందుకు సరే ఇట్రా ఒకేసారి మాకు. చేతి ఎందుకు వేస్తాడు? నీకేం చెప్పింది? ఏం చెప్పింది? ఏం చెప్పింది? అరే వాడెందుకు? వాడు ఏమనలే అసలుకి. వాడు ఇక కట్ చేస్తుండు. వాడు కట్ చేస్తే నేను అడుగుతా వాడిని ఇంటికి పోయి వాడు ఏమని చెప్పిండు అసలు? నీకేం చెప్పి? అరే నీకేం చెప్పింది చెప్పు నిజం. మాకు పెడతావా నొల్లి? మరి ఎందుకు చెప్పినా? ఆ నెంబర్ ఎందుకు తిరిగినా నువ్వు? అంటే గల్లీలు ఉంటా. అరే నువ్వు ఏం చెప్పింది చెప్పు. నీకేం చెప్పాడా? ఈ నెంబర్ అయినవా లేదా? యుక్తేష్ నెంబర్ లేడా నువ్వు? నీ పేరు రఘే కదా? నాకేట తెలుసు రఘు అని చెప్పి. ఏం చెప్పినవరా భయ్? ఉన్నావంటగా నువ్వు ఉత్తేశ్వర్ తోట. నువ్వేం చెప్పలే. ఏం చెప్పలే భయ ఏంది? మీ ఇద్దరు సిట్టింగ్ లో కూర్చురా యుక్తేశ్వర్ నువ్వు. నిజంగా చెప్పు. అరే గొట్టకురే ఆడ అసలు లేనే లేడు. నువ్వెందుకు చెప్తున్నావు శివ? మళ్ళా నువ్వెందుకు చెప్తున్నావు? నీ నోటితులు ఎందుకు? నేను ఎవరికి చెప్పినా? నోటితులు ఎందుకు అవుతుంది చెప్పినా అంటే చెప్పు.
చెప్పకుండా వచ్చానా అరే మనోడు చెప్పిండు అని చెప్పి చెప్తుండు కదా కుల్లం కుల్ల. నువ్వు అట్లా కాదు, నేను సాయిని వాడుతున్నా పిలుచుకుంటుండు, ఆడ కూర్చోబెడుతుండు, మన ఏడెన్నో తీసుకొని తాగిపిస్తుండు, అవన్నీ కథలు నీకెందుకు? మేము మొన్న పోయినాం కదా దానికి, నువ్వు రాలేదు ఆ రోజు. నీకు ఫోన్ చేస్తే నువ్వే రాలేదు, అప్పుడు తప్పేమంది నాదే. నీకు జర కోపం దానికి మండినట్టుంది, మీ వెనక మాట్లాడుతున్నా. నాకెందుకు మండుతుంది అన్న మీరు దానికి? మళ్ళీ నువ్వు సాయిని వాడుతున్నా, సాయి కూడా జర హుషారైపోయిండు అది ఇది అని చెప్పి చెప్తున్నావు. నేను చెప్పలే నన్ను అంటారు. ఎవరి గురించి మాట్లాడకు, నీ వీడియోలు ఏందో నువ్వు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతేవరకే. అవును, నా వీడియో చేసుకుంటే వెళ్ళిపోతా అంతవరకే రా. ఎవరి గురించి మనకు అవసరమే లేదు. నేనెందుకు చెప్తా? నీకు హెల్ప్ ఎవరైతే హెల్ప్ చేసిరో వాళ్ళని మనసులో పెట్టుకో అంతే. అంతే మరి మన పేరు చెప్పి వాడుకోరు, కానీ ఏ రోజు ఒక రూపాయి ఇచ్చిన దాఖలే. ఒక మాట ఎప్పటిది, ఏ రోజు ఒక రూపాయి ఇచ్చిన దాఖలే మొగొంది లేదు, కానీ వెనక మాట్లాడుతారు. కానీ ఇవాళ మనకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆయన గురించి మాట్లాడడం తప్పు. అరే నీకు ఇప్పుడు నాకు బీపీ రేపాకు అర్థమవుతుందా? నేను మంచిగా చెప్తున్నా, నేను మంచిగా మాట్లాడుతున్నా, నేను మంచిగా చెప్తున్నా, మంచిగానే చెప్తున్నా నీకు. నేను మాట్లాడలేదు కాబట్టి ఇదేంది? అవునా, నేను ఇట్లనే మాట్లాడతాను, నేను మంచిగానే చెప్తున్నా. మీరు ఒకసారి అని అనుకో అన్న, తుఫాన్ చెప్పినట్టు ఇప్పుడు మారుతుండ్రా బే నువ్వు మొత్తం. మీరు ఇంకోసారి ఇంటికి రాకుర్రా. సరే అన్న, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏందన్నా చెప్పు, ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఏంది నేను అన్లే అంటున్నావు కదా. సరే వదిలే, ఇప్పుడు కట్ చేస్తుంది కదా సింపుల్ గా. చూడు ఏందన్నా చెప్పు, ఇప్పుడు ఏందంటే ఏంది నేను అన్లే. ఇప్పుడు ఏంది చెప్పు, ఇప్పుడు ఏంది మనం చెప్పిరా అంటాడు. ఇప్పుడు ఏమంటాడు? సరే రై ఇచ్చేయి. ఇప్పుడు ఏంది? శివ నువ్వు ఏంది కదా మనం కొట్టుకుంటే మంచిగా ఉండాలి. చెప్తున్నా నువ్వు ఏంది కొట్టుకుంటే మంచిది. మాట్లాడాడు కదా, నువ్వు యుద్ధేశ్వరికి ఫోన్ చేయి. ఏనా ఇట్లా చెప్పినట్ట కదా రా పోయి చెప్పు అని చెప్పి నువ్వే ఫోన్ చేయి కావాలంటే. అన్ని అట్లాగా చూడు, ఇట్లాంటి వాళ్ళతో పెట్టుకుంటే బేకార్ అవుతావు. నువ్వు బేకార్ అవుతావు. నేనేమంటున్నా, నువ్వు బేకార్ అవుతావు. నేనైతే నీ ముంగట్లే నువ్వు ఏం చేస్తావు అది నేను రెడీ. వాళ్ళ గురించి ఈ పిచ్చి సలహాల గురించి నువ్వు వాళ్ళేం చేసి ఓడో చెప్తే ఇప్పుడు నేనెందుకు తాగుతాను? పోయినా అన్నప్పుడు యుద్ధేశ్వర్ ఫోన్ చేసిండా? నువ్వు వెళ్ళిపో. నేను ఎందుకు వస్తాను? వాడిని పంపించి నేను ఏమంటున్నా, యుక్తేశ్వర్ని పిలిచి మాట్లాడతా నీతో. అప్పుడే మాట్లాడు. ఏమనరా అబ్బాయి, ఆడు వచ్చినాకనే మాట్లాడి వదులుతారు. వద్దు, వాడిని ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చినా ఇంటికాడికి పంపించేస్తా. వాడు రాగానే నన్ను పోయి వెళ్ళిపోయామని అప్పుడు వస్తా. అప్పుడు వచ్చినాకనే మాట్లాడుకుందాం. నువ్వు ఈ రుబాబ్ మాటలు చూడు, ఈ రుబాబ్ మాట్లాడినావు అనుకో వేరే స్టోరీ చేస్తా. ఇప్పుడు కానీ అన్న నేను మాట్లాడకపోతే అగర్ నువ్వు ఇంత రూపాయగా మాట్లాడక అంటున్నా. నేను మంచి నీట్గా మాట్లాడా. సరే నువ్వు ఎట్లా మాట్లాడతా నేను ఇటు అట్లనే మాట్లాడతా. అంటే నువ్వు ఎట్లా మాట్లాడతా నేను ఇటు అట్లనే మాట్లాడతా అంటున్నా. అరే పిచ్చోడా ఏంది? నాతోటే ఉండే ఆ రోజు. నీతో ఉన్నప్పుడు ఎవరు చెప్పుంటారు అన్న మళ్ళా? నువ్వు చెప్పుంటావు కదా. మళ్ళీ అర్థమవుతుందా నీకు? కుల్లం మనోడు చెప్పిండు ఆడ సంసారం చేస్తే అన్ని చెప్పు. వీడియో వస్తే తెలియదా? తర్వాత వచ్చింది ఉన్నాయి చెప్పినా కదా నేను. యుద్ధేశ్వర్ అదే నాకు తెలియదు. ఇప్పుడు వాడు రాని, వాడు వచ్చినాకనే మాట్లాడదాం. ఆయన వచ్చినాకనే నువ్వు ఈయన తీసుకోవు. లేదా రికార్డింగ్ ఉంటే ముగ్గునే పెడుతుండే. రికార్డింగ్ పెడితే ముఖమే ఉండకపోతే అని వెళ్ళిపో. ఇంకోసారి ఇలా మాట్లాడు గిట్లాడు చేయకు. మనం చేయమని తప్పు అయిపోయిందని చెప్పేసి. నేను ఎందుకు చెప్తా చెప్పండి? నేను చెప్పనా? ఇప్పుడు నువ్వు చెప్పలేదు అనుకో, అరే రాయి తీసుకో. అరే బాబానా ఇవో అన్న, నీకు నువ్వు అంటే రెస్పెక్ట్. అరే ఆగిపోయి నువ్వు తీసుకోండి. ఏమంటావు చెప్పానా? నువ్వు ఏదంటే అది. సారీ చెప్పు. చెప్పనేను. శివ అరే వేసే రాయేసే చెప్పు. నేనైతే చెప్పానా?
నేను అనలే, నేను చెప్పలే. ఏమైంది చెప్పానా నువ్వు చేయనొద్దు. నేనైతే చెప్పా సారీ. అయితే చెప్పు పోయి, నేనైతే చెప్పా. నేనేమన్నా అంటే అప్పుడే చెప్తా. ఇప్పుడే పోయి, నేను అప్పుడే చెప్తా. ఏమైంది చూడు సాయి, నువ్వు వీడియోలోకి వస్తలేవు అని చెప్పి ఎందుకు ఏమైంది? మన నువ్వే వస్తలేవు అని చెప్పి చిన్న వీడియో చేయమన్నాడు. సాయి ఏమన్నాడు అంటే జర వెండిషోన్ జర టైం పాస్ చేయని చెప్పి చెప్తుండు. అట్లా చేసిన మరి ఆడి పేరు ఎట్లా తెలుసు, ఈయన పేరు ఎట్లా తెలుసు? పాన్ పోయి వచ్చేసిన నీ సగం జిందగీ పాన్ తిన్నట్లు పోతుంది. వాడకపోతే మనకి